ఓం నమో వెంకటేశాయ. డియర్ ఫ్రెండ్స్, మా వెంకటు ఛానల్కు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు వస్తున్న మార్పులు చూస్తూ ఉంటే నాకు చాలా 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 ఆనందంగా ఉంది. ఆ మార్పులన్నీ చాలా పాజిటివ్గా, చాలా బాగా అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఎంతో ఆనందంగా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో అంటే నూతనంగా ఫామ్ అయిన చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5-6 సంవత్సరాల్లో భ్రష్టు పట్టించిన విధానాలన్నింటినీ తొలగించి చాలా మంచి మంచి కార్యక్రమాలు, పవిత్రమైన కార్యక్రమాలు మళ్ళీ పూర్వ వైభవం తేవడానికి ఎంతో ట్రై చేస్తున్నారు. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకనే నా ఫస్ట్ వీడియో వెంకటు క్రియేషన్స్ మీద ఈ స్వామివారికి మీద చేసి ఆయనకి అర్పిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. ముందుగా ఒక 5-6 సంవత్సరాల క్రితానికి వెళ్దామండి. 5-6 సంవత్సరాల క్రితం నేనైతే రెగ్యులర్గా వీలైనప్పుడల్లా స్వామివారి దర్శనానికి వెళ్తుంటాను. అలా వెళ్ళిన ప్రతిసారి మనము ఏ రోజైతే అలిపిరి దాటుతామో అక్కడి నుంచి ప్రయాణం చేస్తుంటామో, కొండ మీదకి వస్తామో, పరిసరాలు చూస్తామో అప్పటికి మన మనసంతా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆనందంతో నిండిపోద్ది. పరమ పవిత్రమైన భక్తిభావం వస్తుంది. దానికి రీజన్స్ అక్కడ ఉన్న పరిసరాలు, పరిశుభ్రత. తరువాత మనం కొండ మీదకి వెళ్ళిన తర్వాత మనకి మొట్టమొదటిసారిగా వినిపించేది గోవింద నామస్మరణ. ఈ గోవింద నామస్మరణ మనము ఆ కాటేజీల్లో కానీ, మాడవీధుల్లో కానీ, లేకపోతే తిరుమల దేవస్థానం చుట్టుపక్కల ఉన్న రోడ్ల మీద కానీ మనం నడుస్తున్నప్పుడు మన చెవుల్లో పడి మనకెంతో ఆనందాన్ని కలగజేస్తారు. ఏ రోజైతే మనం ఆ కీర్తనలన్నీ వింటామో ఆటోమేటిక్గా మన మనసు కూడా ఎంతో తేలికవుతుంది, భక్తిభావం ఉంటుంది. అది ఎంజాయ్ చేయడం మొదలు పెడతాం. అలా ఉండేది ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్తే. అక్కడ ఎంతో పరిశుభ్రత ఉండేది. ఎక్కడ చూసినా సరే చిన్న 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 విషయాల్లో కూడా అక్కడ ఉన్న సిబ్బంది అంతా చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. దాంతో ఎంతో బాగుండేది. ఇక అన్నప్రసాదం దర్శనం అయిన తర్వాత మనం అక్కడ అన్నప్రసాదం తింటే అది ఎంతో రుచిగా ఉండేది. అది అన్నము, సాంబారు మొదలైనవన్నీ వాళ్ళు ఇస్తూ ఉంటే ఇచ్చే చేతుల్లో కూడా ఎంతో చాలా చాలా మంచి భావం, భక్తిభావంతో వాళ్ళు ఇచ్చేవారు. మనం తినేటప్పుడు కూడా అంతే భక్తిభావంతో తినేవాళ్ళవి. బయటకు వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మనం కిందకు వచ్చిన తర్వాత ఆ స్వామివారిని తలుచుకోవటం, అక్కడ ఉన్న మంచి పనులన్నీ తలుచుకోవటం, దాంతో ఒక 1 year వరకు నా మీద ఇంపాక్ట్ ఉండేది. మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ చూడాలి, అంత మంచి ప్రదేశం, అంత మంచి దర్శనం మళ్ళీ కలగాలి అని. ఆ తర్వాత గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత చెడ్డ మనసుతో వాళ్ళు చేశారో లేదా చెడ్డ ఆలోచనతో చేశారో, ఏ విధంగా చేశారో మనకు తెలియదు. కానీ అక్కడ మాత్రం అన్ని అనాచారాలు రావటం మొదలుపెట్టాయి. అది ఫస్ట్ ఏంటంటే ఆ పరిసరాలన్నీ పరిశుభ్రత చాలా లోపించింది. ఎందుకంటే నేను గత సంవత్సరం వెళ్ళాను, చూశాను. పరిసరాలన్నీ అంత బాగలేదు, మెయింటెనెన్స్ బాగలేదు, క్యూల్లో పద్ధతి బాగలేదు. దాని అన్నిటికీ ఏంటంటే కారణం నెగ్లిజెన్సీ. భగవంతుడంటే భక్తిభావం లేని సిబ్బంది, భగవంతుడంటే భక్తిభావం లేని పాలకవర్గం, భగవంతుడంటే భక్తిభావం లేని అధికారులు, భగవంతుడంటే భక్తిభావం లేని ప్రభుత్వం, ఎందరూ కలిసి దాన్ని అక్కడ ఉన్న వాతావరణాన్ని సర్వనాశనం చేసి అన్ని అనాచారాలు తీసుకొచ్చారు. ఫస్ట్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం, మనం మతాల గురించి ఎక్కువ మాట్లాడకూడదు, కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న పవిత్రత కాపాడాలి అంటే ఫస్ట్ ఆయన్ని మనం నమ్మాలి. ఏ భగవంతుడిని అయితే మనం కొలుస్తున్నామో ఆ భగవంతుడి మీద మనం నిత్యం ఆయన అనుసరించాలని ఆయన ప్రార్థిస్తూ ఉంటే మనకు మంచి భావం కలుగుతుంది. అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఏదైతే జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రీజన్ ఏమంటే అవనివ్వండి, ఎవరి మనసులో ఎలాంటి మార్పులు వచ్చాయో మనకు తెలియదు, కానీ స్వామిని నెగ్లెక్ట్ చేయడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని పాడు చేయడం మొదలుపెట్టారు. పాడు చేయకపోయినా బాగు చేయడం మానేశారు. దానివల్ల ఏమైంది అంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ అబ్జర్వ్ చేసింది, ఒకప్పుడు అక్కడున్న కొండ మీద ఉన్న గోవింద నామస్మరణం అస్సలు వినిపించలేదు. కావాలని చేశారో పొరపాటున చేశారో మాకు తెలియదు, కానీ మాత్రం అక్కడ అస్సలు లేదు. అలాగే మనం వార్తల్లో చదువుతూ ఉంటే కడుపు మండిపోయేది. ఏంటి, కొండ మీద కాటేజీల్లో పార్టీలు చేసుకుంటున్నారు, నాన్ వెజిటేరియన్ తింటున్నారు, మందు తాగుతున్నారు. ఏంటి అనాచారాలు అంటే దానికి కారణం ఒక మైండ్ సెట్. ఒకప్పుడు చాలా భయం, భక్తి, ఈరోజు పర్వాలేదు, ఎవరు ఏమి పట్టించుకోరు, అడగరు, మోరోవర్ ఎంకరేజ్ చేస్తున్నారు అన్న ఉద్దేశంతో అక్కడ అన్నీ జరిగాయి. అన్యమత ప్రచారం,
తర్వాత అన్నప్రసాదం అస్సలు నీచాతి నీచం ఏంటంటే ప్రభు తాలూకా డబ్బులు తిని, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఇస్తున్న స్వామి ఆదాయాన్ని వాళ్ళు తింటూ ఎంత అసహ్యంగా ప్రవర్తించారు అంటే, భోజనంలో నాసిరకం భోజనం తినడానికి భక్తులు ఇబ్బంది పడుతున్నా వాళ్ళకి సంబంధం లేదు. బడ్జెట్ వచ్చిందా లేదా, వీళ్ళ పెట్టామా లేదా, మనం బుక్కామా లేదా అని ఆ విధంగా చాలా అనాచారాలన్నీ వచ్చి తిరుపతిని సర్వనాశనం చేశారు. ఇక ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే భారతమ్మ గారు, ఆమె వాళ్ళ ప్రెమిసిస్లో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించి పూజలు చేసి, ఎవరైతే వేద పండితులు ఇచ్చున్న ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో కట్టి డస్ట్బిన్లో వేసింది. ఆ రోజే నేను అనుకున్నా, ఆ వార్త చూసిన తర్వాత, ఇది చాలా 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 తప్పు. నీకు భక్తి ఉంటే మొక్కు, నీకు భక్తి లేకపోతే రాకు. ప్రజల కోసం మాత్రం ఇలాంటివి చెయ్యకు. అది ఎంత బాధాకరం అంటే, బాధాకరం శాపం. దేవుని ప్రసాదం తీసుకోవటం ఏంటి, దాన్ని టిష్యూ పేపర్లో కట్టడం ఏంటి, దాన్ని తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో పడేయటం ఏంటి, ఇలాంటివన్నీ జరిగాయి. కాబట్టే ఈరోజు గవర్నమెంటు అధికారం కోల్పోయి మినిమం మెంబర్స్తో ఎమ్మెల్యేలు ఉండి అటు పోలేక ఇటు పోలేక తలెత్తుకోలేక మదన పడుతున్నారు. అందుకనే స్వామివారికి ఎప్పుడు కూడా మనం అపచారం చేయకూడదు. నీకు భక్తి ఉంటే భక్తిభావంతో ఉండు, భక్తిభావం లేకపోతే రాకు. అంతేగాని ఈ విధంగా ఆచారాలని పర్టికులర్గా స్వామివారి ఆచారాలు చేయటం నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పుడు భక్తులు చాలామంది వెళ్తున్నారు, వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్తో నా మనసు చాలా ఆనందంగా ఉంది. ఒకటి, క్యూ కాంప్లెక్స్లో పరిశుభ్రత పాటిస్తున్నారు. 2, అన్నప్రసాదం చాలా చక్కగా వండి భక్తిభావంతో వడ్డిస్తున్నారు. అందరికీ లైన్లు బాగా ఫాలో అవ్వమని చెప్తున్నారు. పర్టికులర్గా ఈ కొత్త ఈవో గారు శ్యామలరావు గారు ప్రతి క్యూ కాంప్లెక్స్కి వెళ్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నారు, పరిశుభ్రత ఉందో లేదో చూస్తున్నారు. రూమ్స్ అలాట్మెంట్లో కూడా చాలా ట్రాన్స్పరెన్సీ వచ్చేటట్టు చూస్తున్నారు. ఆయనకున్న ఆ భక్తితో మనమందరం కూడా స్వామివారిని మరలా దర్శించుకుందాం, ఆయన ఆశీస్సులు తీసుకుందాం. ఈ కొత్త గవర్నమెంట్ అందరూ కూడా భక్తిభావంతో ఉండండి. మీకు ఏదైనా ఒక మతం నచ్చకపోతే వెళ్ళకండి. అంతేగాని టోపీ పెట్టుకొని వెళ్ళటం, మళ్ళీ వాళ్ళు అవమానించటం, అలాగే పువ్వులు పట్టుకొని దేవాలయాలకు వెళ్ళటం, అక్కడ మళ్ళీ అనాచారాలన్నీ చేయొద్దు. ఇది నా తాలూకా అభిప్రాయం. మీరు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోండి, వేరే పదార్థాలు తీయొద్దు. అందుకు నా విన్నపం ఒకటే, మనమందరం ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయాలి. మనసు చాలా మంచి చేసుకొని చేయాలి. అప్పుడు భగవంతుడు, భక్తులు, మన పరిసరాల్లో ఉన్న ప్రతి మనిషి మనల్ని మెచ్చుకుంటాడు. ఓం నమో వెంకటేశాయ.